సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ ఉండండి ఒక నిమిషం ఉండరు అక్కడ. మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. కాస్ట్ ఇనిషియల్ అనుకుందంత ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 1లో 159 crores యాక్చువల్గా మనం శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 blocks సార్, విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్గా అది దాని నుంచి 434 కిలో. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చింది సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంత సార్. ఇంటీరియర్ కూడా కలిపి ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 430. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. ఇప్పుడు మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు? లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్ పైప్ లైన్? 1 crore. 92.72 crores ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్దాల్సిన ప్రాజెక్టు చివరికి 453 కోట్లకి తీసుకెళ్లారు సార్. టోటల్ ల్యాండ్ ఏరియా హియర్ 69 acres సార్, ఆఫ్ విచ్ దే ఆర్ యూజ్డ్ 9.88 acres. అదే కాస్ట్ ఓవర్ రన్ ఎంత ఎక్కువ. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి? ఇది డిఈసి అంటే అదేమి టెండర్లో ఫైనల్ చేశారా ఆ ఏజెన్సీని? ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కూడా అంత చిన్నగా ఆలోచించద్దు. ఇంత ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకాలి. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగానే ఉన్నది. ఇట్ షుడ్ రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు. టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు. అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు, ముందు కాల్ ఫర్ ఎ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్లో మీరు చెప్తే. జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులు గారు చెప్పిన సూచనలు, అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం, అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన, కార్యకర్తలపైన, చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకొని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం.
అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి, ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో, అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదం అయింది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్, సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి, వెడ్డింగ్స్కి, వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో, వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో వీల్ ఆల్ మేక్ ఎ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. We'll request the tourism minister to move the proposal in the government and immediately take the necessary steps under the guidance of our Deputy Chief Minister and CM Garu.